మా కుటుంబానికి ఏ శాపము తలిగిందో, ఎవరికి మేము అన్యాయం చేశామో, ఎవరికి మేము కీడు తలబెట్టామో, ఎవరికి మేము ఏం చేశామని ప్రతి ఒక్కరు కూడా తమలో తాము బాధపడుకుంటూ, తమలో తాము ఎంతగానో కృంగిపోతున్నారు. కానీ అసలు విషయం ఎవరికీ తెలియదు. ఏంటి అంటే ఈ శాపాన్ని పొందుకోవడానికి మన పితరులు చేసిన తప్పొప్పులను బట్టో, మనము చేసిన తప్పొప్పులను బట్టో, లేదా పరంపర వాళ్ళు చేసినటువంటి తప్పొప్పులను బట్టో ఈ శాపం కాదు. కానీ మనమే ఆయన ఆజ్ఞలను తిరస్కరించి తిరుగుతున్నాము. అందుకే ఈరోజు సగటున చాలా మంది కూడా శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు. శాపాన్ని అనుభవిస్తూ ఉన్నారు. శాపము వలన ఎంతగానో కృంగిపోతున్నారు, వేజారిపోతున్నారు. రోగాలతో నలిగి, విసికి ఎంతగానో కృంగి కృశించిపోతున్నారు.